హాయ్ హలో వెల్కమ్ టు వండర్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ బెండకాయ పచ్చడి, రోటి పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, కొన్ని ఎండుమిరపకాయలు, ఒక్క కొత్తిమీర కట్ట, 4 స్పూన్ల నూనె, పోపు సామాగ్రి: మెంతులు, ఆవాలు, మినపప్పు, పసుపు, తగినంత ఉప్పు, సువాసనకి ఇంగువ. చేసే విధానం: ముందుగా పోపు వేయించుకోవాలి. నేను చూపించిన మెంతులు, ఆవాలు, మినపప్పు అన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని కొద్దిగా కలిపి మెల్లిగా వేగిందో లేదో చూసుకుని అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా లైట్గా కలర్ రావాలి, ఎక్కువగా వేయించకూడదు. కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసేయచ్చు. కాడలతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కలిపి ఒకసారి దానిలో వేయవలసిన ఇంగువ, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, చివరిగా తగినంత సాల్ట్ చేతితో వేసుకుంటే మనకి మెజర్మెంట్ తెలుస్తుంది, ఎవరికి తోచినంత వాళ్ళు. పచ్చడిలో కొద్దిగా మంచిగానే పడుతుంది, తక్కువైతే పచ్చడి పాడైపోతుంది. ఇలా అయితే ఒక 2-3 డేస్ 4 డేస్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. పిల్లలు బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మగ్గనియాలి. సిమ్ ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. చపాతీలో కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లలో కానీ దేనికైనా రుచిగా ఉంటుంది. పిల్లలు పేచీ పెట్టకుండా తినేస్తారు. ఇక ఎండుమిరపకాయలు తీసి ముందుగా దంచుకోవాలి. రోలు వాడి నేను చాలా రోజులైంది. కొద్దిగా బెండకాయ ముక్కలు వేసుకుని కచ్చాబద్దాగా నలగొట్టుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, నీళ్ళ తడి అనేది యాడ్ చేయకూడదు. పేస్ట్ అయిపోతుంది, అందుకు నీళ్ళ తడితో పని లేదు ఇక్కడ. కచ్చాబద్దాగా నూరుకుని చక్కగా గింజలన్నీ అట్లా కనపడుతూ ఉంటే పచ్చడి బాగుంటుంది. గ్రైండర్లో వేస్తే ఏం తింటున్నామో కూడా ఏమీ తెలియదు. ఇలా అయితే అది ఏ ముక్కలో ఏంటో అనేది అన్నీ వివరంగా తెలుస్తాయి పిల్లలకు కూడా. అట్లా రోట్లో కలియ తిప్పుకుని ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బెండకాయ పచ్చడి చూడండి ఎంత టేస్టీగా ఉందో. థ్యాంక్ యూ.